అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి. ఇక ఈ పథకాలతో పాటు మనకు రైతులు ఎవరు కూడా పెట్టుబడి సాయం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే మనకు రైతు భరోసా, పిఎం కిసాన్ పథకాలను అయితే అమలు చేయడం జరిగింది. ఇక రెండోది చూసుకుంటే మనకు ఈ పిఎం కిసాన్, వైఎస్ఆర్ రైతు భరోసా పథకాల ద్వారా ఆర్థిక సాయం తీసుకుంటున్నటువంటి రైతులకు మరొకసారి ఎకరానికి మనకు 20 నుంచి 40 వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉంది. ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. వీడియోని ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా ఏదైనా పథకాల ద్వారా రైతులకు డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా పెండింగ్ డబ్బులను కూడా వేసేయడం జరిగింది. ఇక ఈ పెండింగ్ డబ్బులతో పాటు మరొకసారి రైతులకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు వేసి నష్టపోయారో వారందరికీ కూడా ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఎకరానికి 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు కూడా డబ్బులు వేసే అవకాశం ఉందని వాతావరణ మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇదే అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.